హలో అండి. ఈరోజు నేను మీకు మా మచిలీపట్నంలో ఉన్న సర్కిల్పేటలో గల సాయిబాబా గుడిని చూపించబోతున్నాను. ఇదిగోండి సర్కిల్పేటలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి. మన మచిలీపట్నంలో 90వ సంవత్సరంలో కట్టారండి ఈ గుడి. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడికే వస్తాము. మాకు చాలా దూరమైనప్పటికీ కూడా ఈ టెంపుల్కి వస్తేనే చాలా ఏదో బాబా మన కోసం చూస్తున్నట్టు, మనల్ని చూస్తున్నట్టు చాలా బాగుంటుందండి. అసలు మనకి ఇంటి దగ్గర ఎంత టెన్షన్లు చిరాకులు ఉన్నాయి, ఆ లోపల అడుగు పెట్టగానే చాలా కూల్గా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఏదో మన సొంత ఇంటికి వెళ్తున్నట్టు, మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుంటుందో అసలు ఈ గుళ్ళో. మచిలీపట్నంలో ఇప్పుడు అంతా సందుకి పేటకి బాబా గుళ్ళు ఉన్నాయి అనుకోండి, కానీ మాకు ఈ గుడికి రావడమే అలవాటు. మేము ఉండేది బైపాస్ రోడ్ అయితే ఇక్కడ మాకు చాలా దూరం, కానీ మేము అప్పటి నుంచి ఈ గుడికే వస్తాము. సరే మీకు చూపిద్దాము ఈ గుడి. ఇదిగోండి ఈ గుడి తలుపుల మీద కూడా దశావతారాలు చెక్కబడి ఉంటాయి. అదిగోండి ఆ బోర్డు ఏమో ప్రతి ఫస్ట్ ఆదివారము విశేషమైన అన్నదానం జరుగుద్దండి. ఈ గుడి అయితే చాలా విశేషమైన గుడి, బాగుంటుంది. మేము చాలా లేట్గా వెళ్ళాము గుడికి. ఇక్కడ అందుకోండి ఈ గుడి ఎదురుగుండా కూడా బాబా మందిరం ఉంటుంది. అక్కడే దుని అన్నీ ఉంటాయి. అక్కడైతే మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. చాలా బాగుంటుందండి. అది ఇంకొక షాట్లో చూపిస్తాను. మచిలీపట్నంలో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడూ చూడకపోతే కనుక ఒకసారి ఈ టెంపుల్ని చూడండి, చాలా బాగుంటుంది గుడి. అదిగోండి దశావతారాలు చెక్కి ఉంటాయి ఈ తలుపుల మీద. చాలా బాగుంటుందండి గుడి. అదిగోండి దశావతారాలు. ఇది 6:15కి హారతి టైంలో అయితే చాలా మనుషులు ఎక్కువ మంది ఉంటారు. మేము చాలా లేట్గా వెళ్ళామండి గుడికి, అందుకే చాలా ఖాళీగా కూల్గా ఉంది. అదిగోండి అదే 92, 93 అలాంటప్పుడైతే లైన్ క్యూ ఉండేదండి. క్యూలో నిలబడి బాబా దర్శనానికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంటుంది. అదిగోండి బాబా మందిరం. ఈ పక్కనే కంచి కామాక్షమ్మ అమ్మవారి గుడి కూడా ఉంటుందండి.